దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు మా డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజుకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అంగన్వాడీల వెల్ఫేర్ యూనియన్ మండల్ కన్వీనర్ లక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు ఇవ్వాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెన్షన్ పంపిణీ డ్యూటీని రద్దు చేయాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు కోరారు. ఈ లేబర్ కోడ్ ప్రకారం మాకు జీతాలు లేవు, సరిగా ఈ జీతాలు లేకన్నా, పర్మనెంట్ అనేది లేకన్నా, మాకు వేతనాలు లేకన్నా ఎక్కువ పని భారం ఎక్కువైపోయింది. దానివల్ల మళ్ళీ యాప్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. వీళ్ళు చెప్పే యాప్లు, దాని తోడు జీతం తక్కువ, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ ప్రకారం ఎక్కువ ఇలా సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలి. లేబర్ కోడ్ ప్రకారం రద్దు చేయాలి, కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనం మాకు గుర్తించి ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. మాకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అనవసరమైన పనులు హాస్పిటల్ తరఫున మాకేమీ చెప్పొద్దు. మాకు నిర్ణయించిన పనుల వరకే మాకు చేయించాలని కోరుకుంటున్నాము. వేతనం 10,000 చేయాలి. మెను బిల్లు మరీ తక్కువ ఇస్తున్నారు, 10 రూపాయలు చేయాలి ఒక బిడ్డకి.